జగన్మోహన్ రెడ్డి గారు సీదల అప్పలరాజుని ములాఖాతు వ్యవహారం దానికోసం వెళ్తా ఆయన చేసిన హంగామాని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే ములాఖాతుకి వెళ్ళాడు అంటారు, లేకపోతే బల ప్రదర్శనకి వెళ్ళాడు అంటారు? అక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఆయనకి ఎలా ఉందంటే, ఎవరైనా సరే చనిపోతే చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తారు. అది పేదవాడ, బీసీ వర్గమా, దళిత వర్గమా, ఇంకొక వర్గం అనేది కాకుండా మనిషి చనిపోయిన మనిషి దగ్గరికి ఎవరైనా సరే ఓదార్పు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఓదార్పు కోసం వెళ్తారు. కానీ ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర పోకడ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు చిల్లరున్న వ్యక్తి దారిన పోయే దానయ్య అన్న టైప్లో మాట్లాడారు. అంటే దారిన పోయే దానయ్యలకు విలువ లేదా ఈ రాష్ట్రంలో మీ దృష్టిలో? అసలు హిట్ అండ్ రన్ కేసులో జరిగిన విధానం తప్పు ఒప్పుకుంటే అది వేరుగా ఉండేది. అలా కాకుండా మసిపూసి మారేడికాయ చేయాలనుకొని చెప్పి ఎవరైతే దాన్ని చేసిన తప్పుని కప్పిపుచ్చాలనుకున్నారో వాళ్ళు ఇరుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ హత్యాయత్నం కేసు పెట్టారని సీదల అప్పలరాజు మీద ఒక కింద స్థాయి వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి మీద మాట్లాడుతూ ఉన్నాడు కదా, అంటే హత్యాయత్నం కేసు అసలు ఎందుకు పెట్టారంటారు? ఏమండి, హిట్ అండ్ రన్ కేసులో చనిపోయినప్పుడు అది సామాన్యమైన యాక్సిడెంటల్. దాన్ని మార్చాలనుకున్నప్పుడు జరిగే ప్రయత్నాల్లో జరిగేటువంటి కేసు అదే పెడతారండి యాక్చువల్గా. అసలు నిజంగానే అది ఆయనకి అసలు సీదల అప్పలరాజు గారి మీద కేసు అసలు ఎందుకు పెట్టారంటారు? ఆయన అలా కొడుకు మైనరా మేజరా? అంటే మైనర్ అయినా మేజర్ అయినా చట్టం ఒకటే వర్తిస్తుంది కదా. చట్టం ఏం చెప్తుంది? మైనర్కి అయితే ఒక కేసు, మేజర్కి అయితే ఒక కేసు ఏం లేదండి. మైనర్ అయితే జునైల్ జైలుకి వెళ్తాడు, మేజర్ అయితే వేరే సబ్ జైలు, సెంట్రల్ జైలుకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే, ఎవరైతే గొర్రెల కాపరి ఆ సోదరుడు చనిపోయిన వ్యక్తిని వదిలేసి దాన్ని మసిపూసి మారేడికాయ చేయాలనుకొని ఆ కేసును రూపుమాపాలనుకున్న ఒక ఎక్స్ మినిస్టర్ ఇంటి దగ్గరికి వెళ్ళి అతన్ని ఓదార్చడం ఏంటండి? అది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ చెబుతున్న దానయ్య ఎవరో చనిపోతే ఒక 45 ఏళ్ళు ముసలాడు చచ్చిపోయాడు, 18 ఏళ్ళ కుర్రాడు యొక్క భవిష్యత్తుని ఎందుకు నాశనం పట్టిస్తావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇక్కడ 18 ఏళ్ల కుర్రోడైనా సరేనండి, ఇక్కడ చనిపోయింది 40 అవనండి, 50 అవనండి, 60 అవనండి. 60 సంవత్సరాల తర్వాత హిట్ అండ్ రన్ కేసులో చనిపోయిన వాళ్ళకి ఏ సంబంధం లేదు, ఎలాగైనా చంపేయచ్చు అనుకుంటే ఈ భారతదేశంలో అసలు ఈ ప్రపంచంలో ఎవరు మిగలరు. ఎవరినాళ్ళే ఆ రకంగా చంపేస్తూ ఉంటారు చాలా మంది. ఇది అట్లా కాదండి. హిట్ అండ్ రన్ కేసులో జరిగింది అది 40, 50, 60. ఆ కుటుంబాన్ని ఓదార్చాలి, ఆ కుటుంబానికి ఏం కావాలో ఆ ఆదరణ కలిగించాలి. కానీ దాన్ని ఎవరైతే చేశారో జరిగిన చిన్న తప్పిదాన్ని వాళ్ళు భూతత్వంలో చేసుకొని మసిపూసి మారేడికాయ చేయాలనుకున్నప్పుడు జరిగిన ప్రస్థానంలో అప్పలరాజు గారు ఆ ఎవిడెన్స్ని మాయం చేసేసి ఆ క్రమంలో అతనికి వెళ్ళాల్సి వచ్చింది కోర్టు కేసుకి. వీళ్ళు చెప్తున్నారు, మా నాయకుడు వస్తుంటే ప్రజల యొక్క వెలువను చూడలేకే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు అని చెప్పి, పోలీసులు పెట్టి అడ్డుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దానిలో భాగంగా కొంతమంది కార్యకర్తలు ఆ డ్యూటీలో ఉన్న మహిళా ఎస్ఐ మీద కూడా దాడి చేయడం జరిగింది. అది కూడా నేను ఇవాళ చూశానండి, సోషల్ మీడియాలో వస్తుంది. ఇప్పుడు ఒక ఎస్ఐ గారు అనేటువంటి విలువ లేకుండా ఒక జనాభా గుంపు పడిపోతే ఇంక ఈ ప్రజాస్వామ్యం ఎక్కడుంది? మీరున్నప్పుడు లేకుండా చేశారు. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ప్రజలకి శాంతి భద్రత కల్పించే క్రమంలో ఉన్న ఒక ఎస్ఐ గారిని, ఒక లేడీ ఎస్ఐ గారిని, ఒక లేడీ అయినా మీ చుట్టుపక్కల ఉన్నారండి ఎవరైనా? లేరు. మొత్తం మీరు ఒక ఉక్కమ్మడిగా పడిపోతే ఏమైపోతారు? అది ఎంతవరకు కరెక్టు? అదే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడినట్టుగా సైకో పార్టీ ఆ విధానాలు మీ దగ్గర కనపడుతున్నాయి కాబట్టి ఆ పేరు వచ్చింది. అంటే గతంలో కూడా మనం చూసాం, మహిళల రక్షణ లేదు, కరువు అయిపోతున్నప్పుడు మరి వీళ్ళు చేసిన వ్యవహారం ఎలా చూడొచ్చుంటారు ఇక్కడ? ఏమండి, ఏది ఏమైనా సరే ఈ రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఈ తెలివిగల ప్రజలు తీర్పు ఇచ్చింది కాబట్టి ఇలా ఉంది ఎన్డీఏ కూటమిలాగా. ఎప్పుడైతే ఒక ఎస్ఐ గారు, లేడీ ఎస్ఐ గారు అని కూడా చూడకుండా ఇలా ఎగబడిపోయి ఆమె చేతులు తట్లాగుతున్నారు, ఇటు లాగుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మిస్బిహేవ్ చేశారు. అసలు నేను ఏమనాలి? మీరు ఎందుకు వెళ్ళారు? అప్పలరాజు గారిని పరామర్శిస్తాకి వెళ్తే డైరెక్ట్గా వెళ్ళాలి, పరామర్శించాలి, రావాలి. మీరు బల ప్రదర్శన చేయడం ఏంటి? ఎప్పుడు చేసినా మీరు విధానం ఇంతే. ఆ బల ప్రదర్శనలు ఎంతమందిని చంపేశారు మీరు దారుల్లో? అవన్నీ ప్రజలకు తెలియదండి. ఇవాళ ఎవరు చూస్తలేదు, తెల్లారి అడ్డుకుంటుంది, మమ్మల్ని రానివ్వట్లేదని చెప్పి అంటా ఉన్నారు కదా. మరి ఈ రకంగా చేసేటప్పుడు మరి లా అండ్ ఆర్డర్ అనే టేక్ కేర్ ఎవరు తీసుకోవాలంటారు? ఇక్కడ గవర్నమెంట్ తీసుకోవడం తప్పు అంటారు? ఇక్కడ 100% తీసుకోవాలి కదండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జనాలు వేసేసుకొని రోడ్లు బ్లాక్ చేసేసి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుండే పద్ధతి పాడు. లేకపోతే ఎస్ఐ గారు, సిఐలు చెప్పిన మాటలు మీరు వినకపోతే ఎవరు మాట వింటారు ఈ రాష్ట్రంలో? లా అండ్ ఆర్డర్ మాట వినాలి, ఎవరైనా వినాల్సిందే కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ వినాల్సిందే, నాయకులు వినాల్సిందే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో భోగపురం వ్యవహారంలో మా నాయకుడు చేసింది గొప్ప, మా నాయకుడు మొత్తం క్రెడిట్ రావాలని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకుడి వల్లే ఆయన కళ అంట కదా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కళ భోగపురం ఎయిర్పోర్ట్. ఆయన కళలు వేరుగా ఉంటాయండి, ఆయన యొక్క విజన్ వేరుగా ఉంటుంది. ఆయన కళలో ఆయన విజను 19 నుంచి 24 చూసేశారు.
భోగాపురం క్రెడిట్ మీకు కావాలని ఇవాళ ఎగబడతాం కాదు. మీరు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు సాధించలేకపోయారు? అదే ప్రధానమంత్రి గారిని పిలిపించి మీరు ఆ రోజే ఓపెన్ చేయకపోయారా? ఆ క్రెడిట్ మీ దాంట్లో వేసుకోకపోయారా? అంటే మొత్తం మేము కంప్లీట్ చేయగా ఏదో పైన అది పర్సంటేజీలు ఫోటోలతో సహా చూపించమనండి. మీ దగ్గర మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, మీ శాఖలు అన్నీ ఉంటాయి. దానికి మీరు ఎంత ఇచ్చారు, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, ఇప్పుడు వచ్చిన ఈ గవర్నమెంట్ ఎంత ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తుంది, రేపు ఎలా ఓపెన్ చేయబోతుంది? క్రెడిట్ చోరీ అంటారు మరి దీన్ని. మరి ఇంకో పక్కన చూసుకుంటే లోకేష్ గారి విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాట్లాడుతారు, రాజీనామా చేయాలా అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే ఆయన విద్యా వ్యవస్థని ఇటుపక్క లీకేజ్ ఏమన్నా జరిగిందంటారు అసలు దాంట్లో డిఎస్సి ఉద్యోగాల్లో? డిఎస్సికి సంబంధించి అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి నేనైతే చెప్పదలిచింది ఏంటంటే, డిఎస్సి జరిగినంతగా పారదర్శకంగా ఏది జరగల. అంత పర్ఫెక్ట్గా ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి ప్రతి శాఖలో కూడా బంధువుల రికమెండేషన్లు, మినిస్టర్స్ రికమెండేషన్స్ ఏమీ లేకుండా చాలా 100% పారదర్శకంగా జరిగింది. ఆయన గారు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేశాడు కదా, మీరు ఎనీ టైం రండి చర్చిద్దామని చెప్పి. దానికి ముందుకు వస్తే దాంట్లో ఫాల్ట్ ఉందని మీరు చెప్పండి, ఆయన గారు చెప్తాడు సమాధానం ఖచ్చితంగా మీకు విద్యాశాఖ మంత్రి గారు. ఎందుకంటే పదే ఆయన టార్గెట్ చేస్తున్నారు అంటేనండి, కాయలున్న చెట్టుకి రాళ్ళు పడతా ఉంటాయి. ఇవాళ ఆయన ద మోస్ట్ ఎంప్లాయిడ్ టాలెంటెడ్ మినిస్టర్గా అతను నిరూపించుకోగలిగాడు. అట్లాగే భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి పెట్టుబడులు తిరిగి మళ్ళీ వాళ్ళకి అధికారం దక్కకుండా వాళ్ళు తేవాలనుకున్న ఉద్యోగాలు, కంపెనీలు, వీటి మీద వాళ్ళు ఫోకస్ చేసి ఎఫెక్ట్ పెడుతూ ఆ రిజల్ట్ కనపడుతున్నప్పుడు అది ఓర్వలేక చేసేటువంటి ప్రయత్నమే ఈ డిఎస్సిలో మీకు ఉన్నప్పుడు మీరు ఓపెన్ ఛాలెంజ్ ఎక్కడికైనా రమ్మని చెప్పి ఆయన అడుగుతున్నారు. రండి, మీరు కూర్చోండి, చర్చించండి. మీలో చర్చించి ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారా అసలు ఎవరైనా? అంటే అవకతవకలు జరిగినాయని మేము ప్రూవ్ చేస్తున్నాం, వచ్చి రాజీనామా చేయడానికి ఏం ఇబ్బంది అన్నట్టు మాట్లాడతాం. ప్రూవ్ చేసినట్టుగా ఏదో 2 గోడల మధ్యలో కూర్చొని అక్కడి నుంచి మేమే చెప్పింది వేదం అన్నట్టుగా కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అవునండి, ప్రూవ్ చేసినట్టయితే వాళ్ళకు ఒక కరపత్రం ఉంది, వాళ్ళకు ఒక ఛానల్ ఉంది, దాంట్లో నిజాలు వేయండి. లేదంటే మీరు గవర్నర్ గారిని కలవచ్చు, ఏదైనా చేయొచ్చు. దీంట్లో ఫ్యాక్ట్ లేదు కాబట్టి మీరు ఊరినే మాటలని వెళ్ళిపోతున్నారు. గుడ్డగాల్చి ముఖం మీద వేసి వెళ్ళిపోవడం కాదు. మీరు ధైర్యంగా రండి, చర్చిద్దామని చెప్పి అన్నారు. మీరు ఒక డేట్ చెప్పండి. మీరు కొన్ని పేపర్లు తీసుకొస్తే ఆయన విద్యాశాఖ మంత్రి గారు కూడా తీసుకొస్తారు. వాటి మీద చర్చించినప్పుడు ఇతరులు ఉంటారు, వేరే అదర్ పక్షాలు, వాళ్ళు తీరుస్తారు ఎక్కడ జరిగింది అక్రమాలు అనేది.